శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 7వ తేదీ 2024 శోభాకృత నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, తిథి బహుళ ద్వాదశి, బుధవారం ఉదయం 12 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము రాత్రి 2 గంటల 58 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రము. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. గుళికా కాలము ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. యమగంట కాలము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. వర్జము మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల నుండి 2:31 నిమిషాల వరకు. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 38 నిమిషాల వరకు ఉన్నది. ఈ రోజు రాశి చక్రం అంటే రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సూచన ఉంది. అలాగే గత కొద్ది రోజులుగా ఏదైతే పనులను మీరు చేస్తున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా పనులన్నీ కూడా పూర్తి చేసి సత్ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే మీకు గత కొద్ది రోజులుగా రావాల్సినటువంటి డబ్బు విషయంలో మధ్యవర్తి ద్వారా అంటే రాదు అనుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది రావడానికి సూచన కనబడుతుంది. కాబట్టి సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు చేసేటువంటి అంటే మధ్యవర్తిత్వం ద్వారా వివాహ సంబంధ విషయాలు కానీ లేదా ఏదైనా క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సజావుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం కనబడుతుంది. కాబట్టి ఈరోజు అనుకూలమైన రోజు మీకు మధ్యవర్తిత్వం చేసేవారికి. కర్కాటక రాశి వారు మీకు ఈరోజు నేత్ర సంబంధ విషయాల్లో కానీ శిరో సంబంధ విషయం అంటే తలనొప్పి, కళ్ళు గుంజడము ఇటువంటి సూచన కనబడుతుంది. జాగ్రత్తగా ఉండి అధికమైన ఒత్తిడి తీసుకోకుండా ఉండడానికి ఈరోజు మీరు ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్లయితే మీరు ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలుగుతారు. అలాగే సింహరాశి వారిని చూసుకున్నట్లయితే వ్రాత సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని తప్పులు దొరికేటువంటి సూచన ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈరోజు మీరు దైవ దర్శనము, గురువు ఏవైతే ఉన్నారో గురు సేవ చేసేటువంటి సూచన కనబడుతూ ఉన్నది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు విద్యార్థులు సమయపాలనతో మీ యొక్క కార్యాచరణ పూర్తి చేయవలసిందిగా సూచన. అలాగే వ్యాపారస్తులైతే గత కొద్ది రోజులుగా మీరు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది. తులారాశి వారు మీరు మాతృ సంబంధ వర్గీకుల ద్వారా ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి సూచన ఉంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి సూచన కూడా కనబడుతుంది. వృశ్చిక రాశి వారు మీరు అధికారుల ద్వారా ఏవైతే మీకు రావాల్సిన పత్రాలు లేదా మీకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు అవ్వేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఎటువంటి జాప్యం చేయకుండా చేసేటువంటి ప్రణాళిక చేసుకోవాల్సింది సూచన. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు ఆర్థిక పరంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల సమ్మేళనము లేదా పెద్దలను కలవడము ఈ రోజు అంతా కూడా పూర్తి అవుతుంది. కానీ చివరిగా ఈ రోజు అయ్యేటప్పటికి చూస్తే మీరు ఏదైతే చేసామో అనుకుంటాం అంతా కూడా ఖర్చు భారంగా కనబడేటువంటి సూచన ఉంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకున్నట్లయితే శ్రేయస్కరం. మకర రాశి వారు బుధాదిత్య యోగం ద్వారా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈరోజు లగ్న కుజుడు ద్వారా మీ యొక్క మాటలు కటువుగా ఉండడం వల్ల చేతిలోకి వచ్చిన అవకాశాలన్నీ చేజారుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడి మీ యొక్క పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిందిగా సూచన. అలాగే కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే మీ యొక్క దూకుడు తత్వము లేదా మీ సమాధానం ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల మీరు కొన్ని సమస్యలు తలెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహరించడం మంచిది. అలాగే క్రయ విక్రయాలకు సంబంధించిన విషయంలో మీ యొక్క దూకుడు వల్ల మీరు నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. అలాగే మీనరాశి వారిని చూసుకున్నట్లయితే వ్యాపార సంబంధ విషయాలు కానీ ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఈరోజు అంతా కూడా మీకు శ్రేయస్కరము. అలాగే ఈరోజు ఫలితాలను చూసుకున్నట్లయితే పరిహారాలను చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రము నందీశ్వరునికి విశేషంగా అర్చన చేసిన లేదా నందీశ్వరునికి మీ దగ్గరలో ఉన్న శివాలయంలో అంటే ఇక్కడ ఒక చిన్న మనవి, వారి యొక్క సాంప్రదాయం అనుకూలంగా ప్రదోషకాల అర్చన, ప్రదోషకాల పూజ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ అర్చన జరుగుతూ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి. లేదు అర్చన లేనట్లయితే మీరు మారేడు దళాలు కానీ లేదా ఒక పూలమాల కానీ తీసుకువెళ్ళి ఆ స్వామివారికి సమర్పించి నందీశ్వరుని ఆరాధన చేసి స్వామివారి చెవిలో మీ యొక్క కోరికను తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలా చేసినట్లయితే జాతకంలో కూడా దొరకనివ్వటువంటి ఏవైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా నందీశ్వరుడు నివృత్తి చేస్తాడు అనేటువంటి నానుడు. ఇది అరుణాచల క్షేత్రంలో అయినట్లయితే ఈరోజు ప్రదోషకాలంలో విశేష ఆచరణ చేస్తూ ఉంటారు. దాని ద్వారా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అర్చన చేయనప్పటికీ స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే
సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది. కాబట్టి జాగ్రత్త వహించి స్వామివారిని కొలిచి మీ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకోగలరని భావిస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. సమస్తన్మంగళాని భవంతు.